లాస్ట్ వీక్లో లాస్ట్ సండే ఈ మట్టల ఆదివారం యేసు ప్రభు జీవితంలో చివరి వారం ఇది. చివరిసారిగా ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడు. ఆయన యెరూషలేములోనికి చివరిసారిగా ప్రవేశిస్తున్నప్పుడు అఫ్కోర్స్ గెత్సెమనే తోట కూడా యెరూషలేములోనే ఒక మూలకు ఉంటుంది. ఆయన యెరూషలేము రాజవీధుల్లోనికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ యెరూషలేము ప్రధానమైన రహదారిలోనికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ ఆయన ఒక కింగ్గా వెళ్తున్నాడు, ఆయన ఒక రాజుగా వెళ్తున్నారు. యేసుప్రభు యేసుప్రభు ఉన్న ఆ రోజుల్లో రోమన్ ప్రభుత్వము పరిపాలిస్తూ ఉంది. రోమన్ సోల్జర్స్ ఉంటారు. వాళ్ళతోనే కేంద్ర గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ లాగా అదే కాలంలో హేరోదు యొక్క పర్యవేక్షణలో ఆ యూదుల యెరూషలేము ఉంది. అంటే హేరోదు రోమన్స్కి పన్ను కడతాడనమాట. వాళ్ళు దీన్ని యాక్షన్ తీసుకుని ఒక ఇంటర్ లింక్ ఉంది. హేరోదు ఒక పరమ దుర్మార్గుడు, రోమన్స్ కఠినమైనటువంటి వారు. యూదులందరూ వారు స్వతంత్ర దేశం, అది సాలేం అనే స్థలాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఆ వాగ్దాన భూమిలో దేవుని ప్రజలు ఇటు రోమన్ల చేతిలోను అటు హేరోదు చేతిలోను నలిగిపోతూ ఉన్నారు. చేపలు పట్టుకుంటే దానికి పన్ను కట్టాలి, నీళ్లు తీసుకుంటే పన్ను కట్టాలి. అరే మాదే ఆ దేశం, మా దేశంలో మా సముద్రంలో మేం చేపలు కట్టుకుంటే నీకు పన్ను కడతాం ఏంటి, మా దేశంలో మేం బానిసలుగా ఉండటం ఏంటి అని వాళ్ళు ఎంత అరిసినా వారిని అణగొట్టేసి వాళ్ళు రోధిస్తూ ఉన్న సమయం అది. ఆ సమయంలో ధర్మశాస్త్రాన్ని చదివే వారికి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఏంటంటే మెస్సయ్య వస్తాడు, వారిని విడిపిస్తాడు, ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని. ఆ మెస్సయ్య ఎవరో కాదు, యేసు ప్రభువే అని నమ్మారు. సగం నమ్మే క్రైస్తవులు అప్పుడు ఉన్నారు యూదులు, ఇప్పుడు ఉన్నారు క్రైస్తవులు. ఎంత నమ్ముతారో ఏమన్నాం? సగం నమ్మేవాడికి తెలుసా తెలీదా? ఏంటో తెలుసా తెలీదా? తెలిసినోడి కన్నా చెప్పొచ్చు అంట, తెలియనోడి కన్నా చెప్పొచ్చు అంట. ఈ తెలియనోడికి ఏమి చెప్పలేము ఏంటండి. అదే పరిస్థితిలో యేసు ప్రభు వస్తున్నాడు అనగానే అది మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు యేసు ప్రభు ఈ రాజ్యాలన్నిటినీ పడగొట్టేసి ఆయన రాజసింహాసనం దావీదు పట్టాభిషేకం చేయబడింది. ఎక్కడ కాదని చెప్పకండి, యెరూషలేములోనే. ఆ యెరూషలేములో యేసు ప్రభుకు మరో పేరేంటి? దావీదు. అంటే దావీదు కుమారుడిగా రారాజుగా యెరూషలేములో పట్టాభిషేకం చేయబడుతున్నాడని ఎదురు చూసుకుంటూ వీళ్ళందరూ రాజు అయిపోయాడు. మన సమస్యలు తీరిపోయినాయి, ఈ రోమన్ల గొడవ తీరిపోయింది, వీళ్ళ గొడవ తీరిపోయింది. చూడు ఈయన ఇప్పుడు చేస్తాడు, చూడు అద్భుతాలు ఎక్కడ చేస్తాడు చూడు. ఈయన మీద రాను వారు వచ్చి బల్లెం ఎత్తగానే అలా స్తంభాలు అయిపోతారు. వాళ్ళు ఏమైపోతారు? గుడ్లురిమి చూడగానే కాలి మసైపోతారు వాళ్ళు అని ఏంటేంటో అడుకుంటూ ఉంటే వాళ్ళు ప్రభువును బంధించి గెత్సెమనే తోటలో తీసుకెళ్ళిపోతున్నారు. ఏమనలేదు ప్రభు. యోధా ఇస్కరియోతు ముద్దు పెట్టినప్పుడు దొన్నపోత, దరిద్రుడా, సావరా అని ఉంటే గిరగిర పడి హేరోదులాగా పురుగులు పడి చచ్చాడు అనుకోండి, బాలే చప్పట్లు కొట్టుండేవాళ్ళు. కానీ ఏమవ్వాలా, ఇంకా ఏమవ్వాలా ఏంటి? హేరోదుని పితూరులు చెప్తుంటే, అని ఫలాతింత అన్యాయం తీర్పు తీరుస్తుంటే, శాస్త్రులు ఇలా అరుస్తుంటే వాళ్ళకంతే ఇంకా కోపం వచ్చింది. నేను రాజు కాదురా బాబునా, మనం పొరపాటు పడ్డాం. అప్పుడు ఏమంటున్నారు, ఇక ఈయన కంటే ఎవరు బెటర్ మాకు ఆ టీంలో చేరిపోతే మనకి వాడు చూసుకుంటాడు. ఎవడాడు? బందిపోటు, దొంగ, నరహంతకుడు, దుర్మార్గుడు. మాకు బరబ్బా కావాలి, యేసుని సిలువ వేయండి.
యేసు ప్రభు ఈ రాజ్యంలో మనల్ని గొప్పవాటిగా చేయడానికి రాలేదండి. ఈ లోక రాజుగా ఉండడానికి ఆయన రాలేదండి. ఈ లోక రాజ్యాలను పరిపాలించడానికి ఆయన రాలేదు. ఈ లోకాధిపతిగా ఉండడానికి ఆయన రాలేదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. అది పరలోక రాజ్యం, అది శాశ్వతమైన రాజ్యం. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు ఉండే రాజ్యం కాదు. రాజు చచ్చిపోతే రాజకుమారుని రాజుగా చేసే రాజ్యం కాదు. వారసత్వపు రాజ్యం కాదు. ఏంటంటే అది శాశ్వతమైన రాజ్యం. అది తెలియలేదు వాళ్ళకి. కాబట్టే ఆ పరిచయులు శాస్త్రులు కోపం వచ్చింది. ఈ కుర్రోళ్ళు ఎందుకు ఇలా అరుస్తున్నారు పిల్లోళ్ళు, వారు నోరు మోయించు బోధకుడా అంటే ప్రభు ఏమన్నాడండి అక్కడ చూడండి, మీరు ఊరకుండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని. మీరు ఊరుకుంటే రాళ్ళు కేకలేస్తాయి. సృష్టికర్తను రాళ్ళు ఎరుగుతున్నాయండి. సృష్టికర్తకి లోబడుతున్నాయి. ఈ లోకంలోని సృష్టి అంతా లోబడుతుంది. ఏయ్ చేప, నా సేవకుడిని మింగు, నోరు బాగా తెరిచి మింగు, గాయమే పడకూడదు, పో రెడీగా ఉండో. యోనాను పర్యటన రెడీగా ఉన్నాడండి. కింద చేప ఏంటండి కరెక్ట్గా మింగింది. ఏ దెబ్బ తగలేదు, పళ్ళు ఓడలేదు, తల గుచ్చుకోలేదు అండి. బా, మనం వింటామా దేవుని మాట? యోనా విన్నాడా? అక్కడికి పోమంటే ఇక్కడికి పోతాను అంటాడు. ఏంటండి ప్రతిదీ. 3ఓసారి బొంకిన వెంటనే, ఏయ్ కోడిపుంజ ఎక్కడున్నావు, కుయ్యి కొక్కరోకో. 3ఓసారి నేను బొంకిన వెంటనే కోడి కూసెను. కరెక్ట్గా కూసింది. ప్రభు పేతురు వైపు చూసెను. ఆ బిలాముకి ఎన్ని చెప్పినా వెళ్ళొద్దయ్యా, వాళ్ళు శపించకూడదు అని చెప్తే వెళ్ళమంటావా ఉపాసపాత్ర. మళ్ళీ పైగా ఉపాసపాత్రలో కూర్చొని నీ ఇష్టం నేర్చుకోవడానికి చేయమంటావా? అను ప్రభా. అరే అంత గింజుకోవాల్సిన అవసరమే లేదు దేవుని చిత్తం చేసేవాడికి. పోతప్పా అన్నాడే మొఖాల. పోతే పోగానే చెప్పిస్తానికి వీలేదన్నాడు. అది కూడా అది ఎట్లా చివరి మాట ఏంటారు కొంతమంది. చివరి మాట ఏంటారు, మొదటి మాట ఏంటారు, మధ్య మాట పట్టుకుంటారు అంతే. ఏంటంటే బుద్ధి ఉంటే ఉండంటే బుద్ధి ఉంటే అనే మాట ఏంటారు, ఉంటారు. బుద్ధి లేకపోతే పో అంటే బుద్ధి లేకపోతే అనరు, పోతారు. పొమ్మన్నాడు మళ్ళీ అంటారు శుచి. పో అంటే పోతుంటే బ్రేక్ వేసిందంట మోటార్ బైక్. ఏం బైక్? గాడిద అడ్డంగా నిలబడిపోయింది. అసలే పొమ్మన్నాడు, మళ్ళీ రమ్మంటాడేమో అని కంగారుకున్నాడు ఈ మనుషుడు. మళ్ళీ ఏమన్నా వెనక్కి పిలుస్తాడేమో దేవుడని ఎప్పుడెప్పుడు పోవాలా అని 3 సార్లు నుంచి కనిపెట్టి కూర్చున్నాడు. దాన్ని వేసాడంట ఒకటి. ఈ నేను చెప్తే వింటం లేదు, నువ్వు చెప్పి గాడిద అన్నాడేమో దేవుడు. నన్ను కొడతావే? గాడిద మాట్లాడుతుందన్న సర్ప్రైజ్ కూడా లేకుండా దానికి సమాధానం చెబుతుండే మళ్ళీ పైకైనా. ఏంటండి మనుషుడు వింటం లేదు మాట, దేవుడే. జంతువులు సృష్టి అంతా వింటుంది దేవుని మాట. గాడిద పిల్లను కోరుకున్నాడు ఆయన. బైబిల్లోనే గాడిదంటే అపవిత్రమైన జంతువుల జాబితాలో ఉందండి. అది నిర్గమకాండం 13 తీయండి. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలను. అట్లు దాన్ని విడిపించిన ఎడల ప్రతి దానిలోని తొలుచూలు పిల్లను 12వ వచనంలో ఉంది. తొలుచూలు పిల్లలు దేవునికి ఇవ్వాలి. పశువులలో ఉన్న ప్రతి తొలుచూలుది దేవునికి, ప్రతి ప్రథమ ఫలము దేవునికి. కానీ గాడిద మాత్రం దేవునికి ఇవ్వడానికి లేదు. గాడిద పిల్లను మాత్రం దేవుడు తీసుకోవడు, అంగీకరించడు. గాడిదకు బదిగా ఏమివ్వాలి? గొర్రె పిల్లని ఇవ్వాలి. గొర్రె పిల్లను ఇవ్వకపోతే ఏం చేయాలి? ఆ గాడిద పిల్లని
మెడర కొట్టి పడేయాలి. ఏంటండి మనం గాడిదలమా గొర్రెలమా? గాడిదలాగా ఉన్న గొర్రెమా, గొర్రెలాగా ఉన్న గాడిదమా? ఏంటో గాడిద మొండిదండి, ముందుకు వెళ్తావు తెలుసా మీకు, వెనక్కి లాగుతుంది. దేవుని మాటకు లోబడకుండా మూర్ఖతను అనుభవించేవారు గాడిద లాంటి వాళ్ళే. అది మురికి పనులు చేసేది, అది చాకిరీ చేసేది, అది బానిస పని చేసేది. ఇవాళ ప్రతి పాపి ఒక బానిసగా ఉన్నాడు సాతానికి. పాపము చేయవాడు పాపమునకు బానిస. సారాయి తాగేవాడు సారాయికి కట్టబడి ఉన్నాడు, సిగరెట్ తాగేవాడు సిగరెట్కి కట్టబడి ఉన్నాడు, వ్యభిచార పాపంలో ఉన్నవాడు ఆ పాపంతో కట్టబడి ఉన్నాడు. తనకు స్వేచ్ఛ లేదు, బానలేడు, బయటికి రాలేడు దాంట్లో నుంచి. గాడిద అపవిత్రమైనది, అపవిత్రతలో జీవించేది. అది పాపి అయిన మనుషునికి గుర్తుగా ఉందండి. మనుషులు పాపముతో కట్టబడి ఉన్నారు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు స్వతంత్రులు అవుదురు అంటే మేమేం స్వతంత్రంగానే ఉన్నామన్నారు. కానీ ప్రభు అన్నాడు, పాపము చేసేవాడు పాపానికి బానిస. కట్టబడిన దానిని విడిపించగలిగిన వాడు మన ప్రభువు ఒక్కడే. కాబట్టి ఏమన్నాడు, ఇద్దరు శిష్యులు పంపించి ఎదురున్న గ్రామంలోనికి వెళ్ళి కట్టబడి ఉన్న గాడిదని అక్కడ చూస్తారు. దాని మీద ఎవరు ఎప్పుడు కూర్చోలేదు, అది కూర్చోనివ్వలేదు. అది ఎందుకు కూర్చోలేదంటే గాడిదని ఎవరు కట్టరు. గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకుంటున్నావు, అది వచ్చేస్తుంది, దాన్ని చెప్పక్కర్లేదు దానికి. కానీ ఎందుకు కట్టారు? ఇది మొండి గాడిద, గాడిదల్లోనే మొండి గాడిద. ఏంటంటే ఇది తిరుగుతూనే ఉంటుంది ఊర్లో అమ్మడబడి. అందుకని దాన్ని కట్టి పెట్టుకున్నాడు. ఒక వయసు వచ్చేటప్పటికి దాని మీద ఎక్కి పని చేద్దామంటే అది ఎగరేసి పడుతుంది, ఇసిరేసి పేస్తుంది. అది ఎంటం లేదు కాబట్టి కట్టి పెట్టాడు. ఎవడు ఎక్కలేదు దాన్ని. ఏంటండి, కాడికి అలవాటు లేని కోడే దెబ్బలకు లోబడినట్లు. కాడి తెలుసా? కోడి కాదు. అంతకుముందు కోడికూర అనేవాళ్ళు కనీసం. ఇప్పుడు ఆ కోడనే మాటే లేదు, అంతా ఇంగ్లీష్ వాళ్ళే. పల్లెటూరులో ముసలమ్మ కూడా చికెనే అంటది. చికెను. ఆవు దూడ అంటే అది ఫీమేల్, కోడంటే మేల్. ఆవునేమో పాలు పితుక్కోవడానికి ఉంచుకుంటారు, కోడదోడిని ఏం చేస్తారు, పొలం దున్నదానికి కాడి కడతారు. నీకు స్వతంత్రం ఇవ్వడానికి, నిన్ను వాడుకోవడానికి ప్రభు ఆశిస్తున్నాడండి. నాకు కావాలయ్యా. ఎవరు కావాలండి? పాపులు కావాలి. ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు, రోగుల కొరకే నేను వచ్చాను, పాపులను వెతికి రక్షించడానికి నేను వచ్చానన్న ప్రభు ఆ కట్టబడి ఉన్న గాడిద పిల్లను విప్పి తోడుకు రమ్మని ఇద్దరు శిష్యులు పంపించారండి. ఆ శిష్యులు ముందే చెప్పి పంపించాడు. ఎవరైనా విప్పుతుంటే ఎందుకు విప్పుతున్నావు అని అడిగితే ఏ సమాధానం చెప్పన్నాడు? ఈ డబ్బులు ఇవ్వమన్నాడా? ఎంత అని అడగమన్నాడా? ఏం చెప్పారు? ఇది ప్రభువులకు కావలసి ఉందంతే. వాళ్ళు మాట్లాడుకొని ఇప్పి పంపించేశారు. గోడో వదిలిపోయిందిరా బాబు దీని శని. కొంతమంది అలాగే చెబుతారు, బాబు ఈ అబ్బాయిని తీసుకెళ్ళి చావులో వాడుకోండి బాబు, మా చేత కావటంలో పెంచడం. పెద్దోడు బాగున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, రెండోడితో సమస్య లేదు, వాడు సంపాదిస్తున్నాడు. ఈడేనండి తింటూ ఎందుకు పాడు, ఎట్టా వదిలించుకుందామని సేవక తీసుకెళ్ళి వాడుకోండి బాబు దేవుడికి. చాలామంది అట్టటోళ్ళే సేవకు వచ్చేస్తారండి, అట్టటోళ్ళనే వాడుకుంటాడు దేవుడు. నిన్ను వాడుకోలేడా మంచివాడిని? ఏంటో నిన్ను వాడుకుంటాడులే, వాడు ఉన్నాడుగా. ఎవడాడు? వాడిని మంచోడిగా నిన్ను చెడ్డోడిగా చేసేదాకా, నీ దగ్గర సోర్సెస్ ఉండేదాకా, నీ బలం ఉన్నంతసేపు, నీ డబ్బు ఉన్నంతసేపు, నీ అందం ఉన్నంతసేపు, నీ ఆరోగ్యం ఉన్నంతసేపు నిన్ను బాగా వాడుకుంటాడు. ఎవడాడు? యూజ్ అండ్ త్రో ఫెలో. ఎవడు? హుచ్ ఫెలో? సాతాను. ఎప్పుడు వస్తాడు? నువ్వు ఎప్పుడు వస్తావు? బాగున్న వాళ్ళు ఎప్పుడు వస్తారు చెప్పండి? అన్నీ పోయాక అన్ని స్థలాలు తిరిగానండి, ఎక్కడా దొరకలేదు, ఏసయ్యా నువ్వే గతి అని వచ్చా. ఎంతమంది సాక్ష్యాలు చెప్తారు చూడండి. నీ క్షేమకాలంలో మాట్లాడని నువ్వు వినలేదు, పోనీ అప్పుడైనా వాడుకుంటాడు దేవుడు. కానీ నీ వాడుకోవటం గొప్ప కాదు, నీ జీవితంలో అనుభవించలేకపోయావు దేవుని ఆనందాన్ని, దేవుని సన్నిధిని.
ఎంత త్వరగా దేవుని లోబడితే అంత మంచిది. కట్టబడిన గాడిదని ఇప్పి తీసుకురా, నాకు కావాల్సి ఉంది అన్నప్పుడు కట్టిన గాడిదను విప్పి తోలుకొచ్చారు. ఇవాళ దేవుని వాక్యము దేవుని సేవకుల ద్వారా మీ దగ్గరకు వస్తుందండి. ఈ వాక్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది. ఏంటంటే ఇక్కడ వాక్యం ఎవరి మాట? అది ప్రభువునకు కావలసి ఉంది అన్న మాట, విప్పి తోలుకురా అన్న ప్రభువు మాట క్రియల్లో జరిగింది అక్కడ. ఈరోజు దేవుని వాక్యాన్ని నువ్వు నిజంగా నమ్మితే నీకు విడుదల దొరుకుతుందండి. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్ల మీరు నిజముగా స్వతంత్రులగుదురు. ఇంకా కట్టబడి ఉన్నారా దేనికైనా? ఎవరైనా ఒక విషయాన్ని నువ్వు మానలేకపోతున్నావంటే నువ్వు దానికి కట్టబడి ఉన్నావు. ఒక పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావంటే దానికి నువ్వు బానిస అయిపోయావు. పాపము చేయవాడు పాపమునకు దాసుడు. విడిపించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. నీవేమి ఏదో పెద్ద టాబ్లెట్స్ వేసుకోనో లేకపోతే ఇది 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 కొన్ని సెంటర్స్ పంపిస్తారు తాగుడు మాంతానికి, ఏమంటారు దాన్ని? రీహాబిలేషన్ సెంటర్స్ పంపిస్తే తగ్గాదండి, ఇప్పుడు కొంచెం పర్వాలేదండి, నెల రోజుల నుంచి తాగటం లేదండి, మళ్ళీ మొదలెట్టాడండి. ఒక్క వ్యక్తిని యేసు ప్రభువు మార్చాడంటే అది ఎన్నటన్నిటికీ మార్పే. మరి ఎన్నడూ పాపము జోలికి పోలేము. విప్పి తోలుకి రమ్మన్నాడు. 7వ వచనం, వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా, బట్టలు వేశారు గాడిదకి. ఏమేశారు? ఎప్పుడైనా గాడిదలు బట్టలు వేసుకోవడం చూసారా? గాడిదలు బట్టలు వేసుకోవడం చూసారా? ఏమంట బట్టలు ఎందుకు వేశారు? ఏదో సూట్ ఎందుకు వేసుకుంటారు అంటాడు. ఇంత చెప్పినా కూడా మళ్ళీ ఏడ్చేవాళ్ళు ఏడుతూనే ఉన్నాడు. ఎప్పుడు చెప్తూనే ఉన్నాడు దాని విషయం వివరంగా. సూట్ ఎందుకు వేసుకున్నారంటే యేసు ప్రభువుని మోయటానికి రా బాబు, నా కోసం కాదు ఈ సూటు, యేసు ప్రభుడి గురించి చెప్పడానికి. ఆయన నాతో ఉన్నాడని మీకు తెలియనట్లుగా ఒక ఘనంగా మర్యాదగా నిలబడడానికి అంతే. యేసు ప్రభు దగ్గరికి వస్తే బట్టలు తీసి పడేస్తాడా? బికారోడు చేస్తాడా? ఏంటంటే ప్రధాన యాజకుడు వస్త్రాల గురించి దేవుడే ఎంత స్పష్టంగా చెప్పాడో చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటది? ఆయన ఏమన్నా టైలరా? ఏంటండి టైలర్ కాదు, ఏమంటారు? డిజైనరా? ఏమి డిజైనర్ అండి దేవుడు, మన దేవుడు. తెల్లగొట్ట చుట్టూ కూర్చోమంటారేంటి? డిజైనర్ ఆయన. ఎన్ని రంగులు చేశాడు. ఎవరండి? ఆఫ్రికా కూడా జపానుడు కనిపెట్టాడా? చైనా వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు. ఈ కలర్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ కలర్స్ అన్నీ ఎవరు చేశారు? ఆకాశాన్ని నీలి రంగులో చేశాడు, పంటలను గ్రీన్లో చేశాడు. ఏంటండి చెప్పయ్యా? బంగారం ఎల్లోగా చేశాడు, సిల్వరు, ఇంకేంటమ్మా మరూను. మన వాళ్ళకి రంగులంటే తెలియదు కొంతమంది. ఎర్ర తీసుకురావయ్యా అంటే నల్ల తీసుకొస్తారు మా అన్నోళ్ళు. ముందు కలర్స్ నేర్చుకోండి. వాళ్ళ చిన్నపిల్లలు కూడా నేర్పిస్తున్నారు. ఎన్ని రంగులు చేశాడండి ప్రధాన యాజకుడు. లోపట ఇన్నర్ వేర్ ఏముండాలి? నూలు బట్టలతో ఉండాలి, దాని మీద అంగి ఉండాలి, దాని మీద ఏఫోద్ ఉండాలి, ఆ ఏఫోదులో ఏ రాళ్ళు ఉండాలి. అన్నీ మోసే జ్ఞానం కాదు. దేవుడు ఒక్కొక్క దానికి ఒక సిగ్నిఫికెన్స్, ఒక గుర్తుగా చేసి పెట్టాడు. నా ప్రధాన యాజకుడు, నా మందిరంలో ఉండేవాడు, ఈ యాజకులు ఇలా ఉండాలి, ప్రధాన యాజకుడు ఇలా ఉండాలి, అంత స్పష్టంగా చెప్పాడు ప్రభు. ఆఫ్ కోర్స్ ఇవాళ ఆ తతంగం అంతా మనకు లేదు. క్రీస్తు రక్తము మనకు చాలు. ఆయన ఇచ్చిన తెల్ల వస్త్రం అంటే తెల్లగా ఉండేది కాదు, కలంకము లేని, మురికి లేని, నిష్కలంకమైన రక్షణ వస్త్రం మనకు కావాలి. ముఖ్యంగా ఏదైనా తోటలో బట్టలు లేవు, దిగంబరులుగా ఉన్నామని ఆదాముకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంటే నా మొహం చూస్తారేంటండి? మేము చెప్పలేదు, మీరే చెప్పారా పాస్టర్ గారు అన్నట్టు. ఎవరు చెప్పారండి? చిచి బట్టలు వేసుకోలేదే, వెళ్ళి బట్టలు వేసుకోపో అని మనం పిల్లలు చెప్తుంటాం కదా. అట్లాగేమన్నా ప్రభు చెప్పాడా? ప్రభు చెప్పలే. ఎవరు చెప్పారు? ఆయనకే తెలిసింది. కాబట్టి ఏం చేశాడు? ఆకులు కొని తెచ్చుకొని కత్తలు కట్టుకొని కూర్చున్నాడు అనమాట. రే పిచ్చోడా,
ఆకులు కట్టుకుంటే అవి ఎండిపోయి రాలిపోతాయిరా, ఓన్లీ టెంపరీ అని ఏం చేశాడు దేవుడు? ఏంటమ్మా? లెదర్ డ్రెస్ కుట్టించాడు. ఈ ఎండకి వానకి ఏం వచ్చినా అది పోకుండా ఉండటానికి. డ్యూరబుల్ లెదర్ అండి ఇది అన్నాడు ఆయన, ఏదో బ్యాగ్ కొంటుంటే మొన్న. ఈ ఎన్ని రోజులైనా ఈ లెదర్ పాడవదండి. నీ శాశ్వతంగా నీ సిగ్గును కప్పివేయటానికి దేవుడు ఆశిస్తున్నాడండి. మనమేమో ఏదో తగిలించుకుంటున్నాం కాసేపటికి, మోసమైన వేషధారణ. కానీ దేవుడు తన శరీరాన్ని మన కొరకు చింపి మన సిగ్గును కప్పాడు. ఏంటండి? ఆయన సిలువలో చీల్చివేయబడ్డాడు, ఆయన సిలువలో వధించబడ్డాడు. ఆ వధించబడిన గొర్రెపిల్ల రక్తములో నీవు కడగబడినప్పుడు పరిశుద్ధుడు అవుతున్నావు, శుద్ధుడు అవుతున్నావు. అది ఆయన అనంతమైన ప్రణాళిక. నాకు కావాలి, నిన్ను బాగు చేస్తా, నిన్ను వాడుకుంటా. ఆ గొర్రె నడుస్తుండగా, గాడిద నడుస్తుండగా మనుషులు ఏం చేశారో తెలుసండి? దాన్ని కింద నడవనివ్వల. దానికి ఏం చేశారు? రెడ్ కార్పెట్. వెల్కమ్, రెడ్ కార్పెట్తో వెల్కమ్ చేస్తారట దేశ ప్రతినిధుల్ని. అందరు ఎర్ర కార్పెట్లో టిష్యూ 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 నడుస్తారు. ఎందుకంటే ఒక దేశపు అంబాసిడర్, ఒక దేశపు ప్రధాని, ఒక దేశపు గవర్నర్, ఒక దేశ ప్రెసిడెంట్. ఏంటండి? గాడిద ప్రెసిడెంటా, గాడిద మీద కూర్చున్నోడు ప్రెసిడెంటా? ఏంటో మరి. గాడిదకి ఎందుకు వేశారు గొడ్లో? గాడిద ప్రభువుని మోస్తుంది. బైబిల్ను మోసేవాడికి దేవుడు ఘనతనిస్తాడండి. విలువ లేని జైపాల్కి విలువ వచ్చిందంటే నా చేతిలోకి బైబిల్ వచ్చిన వాళ్ళని తీసి పడేస్తే హూ ఆమై? ఎవడి నేను? వాక్యానుసారంగా నువ్వు బ్రతుకు, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు. యేసుక్రీస్తుని కలిగి ఉండు. నీ ఆఫీసులో, నీ కాలేజీలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో నీవు ఉన్నతమైన వ్యక్తిగా ఉంటావు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు. ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు. దానియేలు ఒక బానిసగా వెళ్ళాడు. బానిసలుగా పట్టుకొచ్చుకున్నాడు నెబుకద్నెజరు కొంతమంది కుర్రోళ్ళని. అరే బానిస, ఇవ్వచ్చ స్లేవ్. కానీ ఏమయ్యాడు? ఆ దేశంలో తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తన హృదయాన్ని కాపాడుకున్నాడు, తన దేవుని ముందు యథార్థంగా ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేయటం మానలేదు. ఏమొచ్చినా సరే దేవుడితో సావాసం ఉన్నాడు. ఈ అన్యుల దేశంలో నేనెట్లా చేసేది? ఇక్కడ నాకు చర్చి లేదే అని బాధపడలేదే, ఇక్కడ నాకు నడిపించే యాజకులు లేరే అని దిగులు పడలేదే. దేవునితో డైరెక్ట్గా కాంటాక్ట్ పెట్టుకున్నాడండి. ఇవాళ అది చేయాలి విశ్వాసులు అందరూ. పాస్టర్ గారులు కాదు, మీ ప్రతినిధులు. ప్రభువుకు మీకు సంబంధం ఉండాలి. ఏం చేశాడు దేవుడు? ఏంటంటే రాజ్యం అంతటిలో 6వ అధ్యాయం 1వ వచనం చదవండి, గబకం చదవండి పని. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకు 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించిరి. ఆ 3లో దానియేలు ముఖ్యుడు, టాప్ దానియేలు. 3లో టాప్ దానియేలు. మొత్తం 120 మంది అధిపతి. 120 మందికి ముఖ్యమైన అధిపతులకు అధిపతి. బానిసగా ఉన్నవాడు టాప్కి వెళ్ళిపోయాడు. ఏంటంటే ప్రభువును మోస్తే, ప్రభువు వాక్యానుసారంగా బ్రతికితే నీకు ఎక్కడ లేని వైభవం వస్తుంది, ఎక్కడ లేని విలువ వస్తుంది, ఎక్కడ లేని ప్రత్యేకత ఉంటుంది. వాక్యానుసారంగా నిక్కచ్చిగా మనం నడవటం నేర్చుకోవాలి. అంతేకాదు చుట్టూ మళ్ళీ మార్క్స్ వార్తకు వచ్చేయండి, ముగించుకుందామన్నాం కదా. మార్క్స్ వార్తకు వచ్చేయండి. పొలాల్లో నరికేశారు, కొమ్మలేశారు. 9వ వచనం. ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారు జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తూ ఉన్నారు. ఆ పక్క ఈ పక్క గుంపులు గుంపులు కేకలు వేసుకుంటూ వెళ్ళారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గుంపు?
గాడిద అనుకుంటుంది, ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ, నాకు పాటలు పాడుతున్నారేంటా, నాకు దండాలు పెడుతున్నారేంటి, అందరూ వంగి వంగి దండాలు పెడుతున్నారు, ఆ కొమ్మలు వేస్తున్నారు, వస్త్రాలు వేస్తున్నారు. కాసేపు అనుకుందంట, ఏం అర్థం కాలేదు దానికి. చీ గాడిద, పో గాడిద, దరిద్రపు గాడిద, అది తిట్టులు తిట్ట, నాకేంట్రా బాబు ఇది, ఓహో ఇది నాకు కాదా, నేను ప్రభువును మోస్తున్నాను కాబట్టి విలువలేని నాకేమొచ్చింది. హల్లెలూయా. నిన్ను ఎవడన్నా పొగుడుతున్నాడంటే, ఏ విషయంలోనూ నువ్వు మెరుగ్గా ఉన్నావంటే, ఏ విషయంలో ఉన్నా నువ్వు యు ఆర్ సూపర్ అన్నాడంటే, ఊరికి ఎగిరి పడకు, కింద పడతావు ఎగిరితే. ఆల్ బికాస్ ఆఫ్ క్రైస్ట్. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల. ఎప్పుడు మర్చిపోకూడదు అంటే, అది ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన నమ్మిన వారిని తలగా ఉంచుతారు కానీ తోగ్గా ఉంచరన్నాడు. మొదటి వారిగా ఉందరు కానీ కడపటి వారిగా ఉండరన్నారు. ఆయన ప్రభువును మోస్తున్నప్పుడు నిజంగానంటండి, ప్రభు అసలు గాడిద మీద కూర్చోనే లేదంట. గాడిద పొట్టిగా ఉంటుంది, ప్రభు 6 అడుగులు మనిషి, ఇట కూర్చోడానికి కుదరదు. ఆయన నడుస్తుంటే గాడిద కింద నడుస్తుందంట, అంతే. ఇప్పుడు మన పిల్లలు కూడా అట్టగా వేస్తారు, ఇప్పుడు కాసేపు వస్తారు చూడండి. నిజంగానే జీసస్ వేషం వేసిన ఆ బాబు ఆ గాడిద వేషం వేసినప్పుడు కూర్చున్నాడు అనుకోండి, వాడు అప్పచ్చి అయిపోతాడు అక్కడ. అది నడుస్తుంది అంతే. ఏంటండి, నా కాడి సులువైనది, నా భారము లఘువైనది. మనం అనుకుంటున్నాం ప్రభువును మొయ్యటం అంటే చాలా కష్టము, సేవ చేయటం అంటే చాలా కష్టము, పరిశుద్ధంగా బ్రతకటం అంటే చాలా కష్టము, యథార్థంగా ఉండటం అంటే చాలా కష్టము. దేవుని సేవ అంటే కష్టం కదండి, బాధలు ఉంటాయి కదా, నిందలు ఉంటాయి కదా, డబ్బులు ఎవరు ఇస్తారు, భవిష్యత్తు ఏమవుద్ది, ఎన్నో చెప్తుంటారు. ఏం లేదు. లోకంలో నువ్వు పడ్డ కష్టానికి 1 పాయింట్ కూడా ఉండదు దేవుని సేవలో. కష్టాలు ఉంటాయి, అంటే కష్టాలు ఉండమంటే వచ్చేయమంటే, అబ్బా ఏంటయ్యా సేవకు వచ్చేద్దాం అనుకుంటున్నాను, ఏమై ఉద్యోగంలో కష్టంగా ఉందని అన్నాడు. సేవకు వస్తే సేవ సులభకూడదు అనుకున్నావా ఏంటంటే. కానీ లోకపు కాడి కంటే, పాపపు కాడి కంటే యేసయ్య కాడి. ఎందుకంటే నీతో పాటు ఆయన కూడా ఏం చేస్తున్నాడు, మోస్తున్నాడు. ఆయన నీతోటే ఉన్నాడు కాబట్టి ఏ నాటికానాడు నీ బాధలు నీ కష్టాలు తీర్చేవాడిగా ఉన్నాడు. ప్రభువును మోయటం నేర్చుకోండి, ప్రభువును మోయటం నేర్చుకోండి. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని అడిగితే ఏం చెప్పిందండి ఆమె, తోటమాలనుకొని ఏం చెప్పిందండి, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారా, ఎక్కడున్నాడు చెప్తే నేను ఎత్తుకుపోతా. ఏంటండి, నా ప్రభువుని నేను మోసుకుంటా, నా ప్రభువు రాజ్య భారాన్ని నేను మోస్తా, ప్రభువు సేవను నేను చేస్తా, ప్రభువును నేను నాకుంటే చాలు, ప్రభు నాతో ఉంటే చాలు. ఎంతమందికి ఆ ధ్యాస ఉందండి ఈ రోజుల్లో. ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు, రమ్మంటున్నాడు, నిన్ను హెచ్చించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి. ఎంతో కాలం సాతాను చేతుల్లో నలిగిపోయి ఉంటావు. వాడు నిన్ను వాడుకొని మూలపడేశాడు. నీకు తెలుసు నీ జీవితంలో ఏం సాధించడం లేదని తెలుసు, ఇంతవరకు ఏమీ సాధించలేదనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు చెప్పరేమో కానీ ఎంత చేసినా, ఒకవేళ ఎంత సంపాదించుకున్నా తృప్తి లేని వారు ఉన్నారు ఎందరో. ఏంటో ఇంకా ఆరాటమే, ఇంకా ఏదో చేయాలని ఆ ధ్యాసే కానీ తృప్తి సంతుష్టి లేదే. కానీ దేవునికి నీ జీవితాన్ని అప్పగించి చూడు, నీ ఉద్యోగంలో కూడా దేవుడు నీకు తోడై ఉంటాడు. నీవెక్కడుంటే అక్కడికి దేవుడే తోడై ఉంటాడు. బైబిల్లో ఆదికాండం నుంచి చదువుతున్నప్పుడు దేవుడి చేతుల్లో వాడబడిన వాళ్ళందరూ ఫుల్ టైం వర్కర్స్ కాదు, సమస్త విడిచిపెట్టి దేవుని సేవ చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, రాజస్థానంలో రాజు ఆధ్వర్యంలో ఉన్నాడు. ఈవెన్ దానియేలు ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడు. దేవుడు పెట్టిన స్థలములో దేవుని సాక్షిగా వాళ్ళు నిలబడగలిగాడు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ దేవుని సాక్షిగా నిలబడాలి. నయమాను స్వస్థత పొందిన తర్వాత పూర్తి సేవ చేశాడా? ఏం చేశాడు? ఎవరు నయమాను? ఇది ఒక్కటి చెప్పేయండి. నయమాన్ ఎవరు? సిరియా దేశపు సైన్యాధిపతి. కానీ కుష్ఠరోగం పోయిన తర్వాత తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? సిరియాకు వెళ్ళాడు. సిరియా అంటే ఏ దేశం? ఇప్పుడు ఎక్కడుంది సిరియా?
ఎలా ఉంటారు సిరియా వాళ్ళు? ఇప్పుడు ఉందండి, సిరియా దేవుని బిడ్డలకి ఎప్పుడు వ్యతిరేకం. ఆ వ్యతిరేకమైన దేశంలో దేవుడు అతన్ని సైన్యాధిపతిగా పెట్టి నోరెప్పకుండా చేశాడు. ఎవడో కూడా ఎలా పోయిందిరా కుష్ఠరోగం? ఎలా పోయింది? ఆ దేశంలో, ఇశ్రాయేలు దేశంలో యెహోవా ప్రవక్త ఉన్నాడు, దేవుని మాట నన్ను మార్చింది అని సాక్షిగా నిలబడ్డాడండి. నిన్ను ఎక్కడ విరోధంగా ఎంచుతున్నారో అక్కడ వారు ఎదురు చెప్పలేనంత నీ బతుకులో సాక్ష్యం ఉంటే నీ దేవుణ్ణి వారు కూడా నమ్ముతారు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నన్ను కూడా వాడుకుంటావు ప్రభా, నేను కూడా కావాలా నీకు. నా బ్రతుకులో నైనా లోకాన్ని మోసాను, పాప భారాన్ని మోసాను. లోకంలో ఎవరి కోసమో బతుకుతున్నాను, ఎందుకోసమో బతుకుతున్నాను, ఏదో సంపాదించాను అనుకుంటున్నానే కానీ తృప్తి లేని జీవితంలో ఉన్నానయ్యా. నీ మాట వింటే నాకెంత గొప్ప శ్లాఖ్యతో, నిన్ను కలిగిన వారు ఎంత ధన్యులు, నీ మాట ప్రకారం బతుకు వారికి ఎంత వైభవం దొరుకుతుందో అన్నది మేము గుర్తించుటకు సహాయం చేయ్యా. నీ మాటే మమ్మల్ని బతికిస్తుందయ్యా, నీ మాటే మమ్మల్ని నడిపిస్తుందయ్యా. మా కట్లను విప్పగలిగింది నీ వాక్యమేనయ్యా. ఆయన తన వాక్యుని పంపి వారిని బాగు చేసిరన్న మాట ప్రకారం నీ వాక్యం నాయన కట్టబడిన వారి కట్లను తెప్పగలిగిన శక్తి కలిగిందని నమ్ముతున్నామయ్యా. నీ మాటలో అధికారం ఉందయ్యా, నీ మాటలో శక్తి ఉందయ్యా. నువ్వు చచ్చిన లాజర్ను బయటికి రమ్మంటే సజీవుడిగా వచ్చాడయ్యా. దెయ్యం పట్టిన వారిని మాట ద్వారా విడిపించావయ్యా, రోగులను మాట ద్వారా స్వస్థపరిచావయ్యా. ఈరోజు నీ పరిశుద్ధ మాటలతో నింపబడిన నీ పరిశుద్ధ గ్రంథాన్ని మేము నిర్లక్ష్య పెడుతున్నాం. నీ మాటలు ధ్యానించటానికి, నీ మాటలు నమ్మటానికి, నీ మాటకు విధేయులమవటానికి సహాయం ఇచ్చాయ్యా. మమ్మల్ని విడిపించడం కొరకు నీవు నీ వాక్యాన్ని పంపించినప్పుడు, మమ్మల్ని విడిపించటకు నీ సేవకుల ద్వారా నీ చిత్తాన్ని మాకు తెలియజేస్తూ ఉన్నప్పుడు మేము లోబడటానికి సహాయం ఇచ్చాయి, మేము సమర్పించుకోవడానికి సహాయం ఇచ్చాయి. నిన్ను మోసే భాగ్యం మాకు దయచేయి, నీ కొరకు బ్రతికే భాగ్యం మాకు దయచేయ. మా జీవితంలో ఏది చేసినా లేని తృప్తి, సమాధానము, సంతోషము, రక్షణ నీ దగ్గర మాకు దొరుకుతున్నవి కనుక నిన్ను వెంబడించే వారిగా చేయ, నీ చేతుల్లో వాడబడి వారిగా చేయ. మా కొరకు ఎంత గొప్ప యాగం చేశావో ఆ శిలువ యాగాన్ని గురించి మేము ఈ లోకానికి ప్రకటించడానికి సహాయం చేయ. 2000 సంవత్సరాలు అయినా ఇంకా యేసుని ఆ రోజు పరిచయంలాగా చూసేవారే ఉన్నారే, ఆ రోజు అజ్ఞానంగా నిన్ను సిలువ వేసిన అవిశ్వాసులాగానే ఉన్నారే. లోకాన్నే కోరుకొని, బరబ్బాలనే కోరుకొని క్రీస్తును సిలువ వేయమని అరిసిన జనాంగాన్ని ఇప్పుడు కూడా మేము చూస్తున్నామయ్యా. నీతి న్యాయము లేని పరిస్థితి, అధికార దాహముతో కుట్రలు పై కుట్రలు పడ్డుకుంటూ ఒకరికొకరు హాని చేసుకుంటున్న ఈ ప్రపంచంలో నాయన న్యాయాధిపతిగా నీవు రానున్నావన్న విషయం, నిన్ను కలిగిన వారు ధన్యులన్న విషయం మేము గుర్తించడానికి సహాయం చేయ. అయ్యా, ఒక్కసారి ఈ దేశాన్ని కనికరించి, మాకు తెలుసయ్యా నీ రాకడ సమీపంగా ఉందని, అన్యాయం పెరిగిపోతుందని తెలుసయ్యా. అయినప్పటికీ కొంచెం తామసం చేయ్యా, కొంచెం జాలి చేసుకో అయ్యా. ఇంకా నీ మాట వినని వారు ఎందరో ప్రపంచంలో ఉన్నారయ్యా. ఇంకా చాలినంతగా సువార్త ప్రకటించబడని స్థలాలు ఎన్నో ఉన్నాయ్యా. నీ సువార్త భారాన్ని మొయ్యాలనే ఆశ, నీ సిలువెత్తుకుని నిన్ను వెంబడించాలనే ఆశ, నీవు మహిమలు ఇచ్చే కిరీటముల కొరకు ఎదురు చూడాలనే ఆశ మాకు దయచేయి తండ్రి. ఈ సంఘములో ఉన్న ప్రతి యవనస్తుని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నామయ్యా. ఏ పాపానికి కట్టుబడి ఉన్నారో, అది సెల్ ఫోన్ అయినా, అది డ్రగ్స్ అయినా, అది శరీర ఈచ్ఛలైనా, అది లోక ఆశలైనా, అది కేవలం మొండితనమైన, అది మూర్ఖత అయినా, ఈ సమయంలో విడుదల చేసి నీ సన్నిధికి తెస్తున్నామయ్యా. వాడుకున్నాడు వాడు సాతాను చాలయ్యా.
నన్ను వాడుకోని రాత్రి ఈ మధ్యాహ్నం యవ్వనస్తులు అప్పగించుకోవడానికి సహాయం చేయి. ఎక్కడున్న ప్రతి ఒక్కరిని విడిపించిన ఆయన, అప్పుల బంధకాల్లో ఉన్నవారిని, జబ్బుల బంధకాల్లో ఉన్నవారు, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నవారు, పాపపు ఇచ్చలతో బానిసలై ఉన్నవారిని నాయన విడిపించి నీ దగ్గర తీసుకురావడానికి సహాయం చేయ్యా. విడిపించిన ఆయన, నీ వాక్కును పంపించి విడిపించిన ఆయన, నీవు స్వతంత్రుడిగా చేస్తేనే మాకు విడుదలయ్యా. పరిశుద్ధాత్మ కార్యములు ఈ సమయంలోనే మా మధ్య జరిగించిన ఆయన, ఇంకా ఇంకా సాధ్య చేతుల్లో నలిగిపోకుండా ఈ సమయంలో ప్రతి ఒక్కరికి నీ విడుదల కలుగు చేయము తండ్రి. లైవ్లో వీక్షిస్తున్న వారిని కూడా చూడయ్యా, విడుదల దయచేయమయ్యా. నిన్ను మోసేవారిగా చేయి, నిన్ను వెంబడించేవారిగా చేయి, నీ సిలువ సువార్తను ప్రకటించేవారిగా చేయి. నీ సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించడం మాకు దూరం ఒకటకు సహాయం ఇచ్చే. ప్రార్థనాత్మనిచ్చి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. Thank you.